Hi, this is Rocha. Welcome to I Vote Ground Report. చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర కనువిందు చేసే పచ్చదనం అక్కడే గజరాజుల సంచారం ఊరి మీద ఎప్పుడు దాడి చేస్తాయోనన్న భయం విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇదే శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ సెగ్మెంట్ స్వరూపం సవర జాతికి చెందిన గిరిజనుల నివాసాలు వెరైటీగా ఉండే తాటాకు గొడుగులు పైనాపిల్ పంటలు ఇక్కడ ఆహ్లాదం కలిగిస్తాయి మరి ఈ సెగ్మెంట్ లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి గిరిజనులు ఏమనుకుంటున్నారు 2014 లో ఇక్కడ సిచువేషన్ ఎలా ఉండబోతోంది ఐ వోట్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం నా పేరు శివనాగరాజు ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉన్నాం ఈ కొండలపై ఎక్కువగా పాలరాయి దొరకడంతోనే ఆ పేరు వచ్చిందనేటువంటి ప్రతీతి ఇదే కాదు రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీలు ఓరాహోరీగా ఇక్కడ పోరు జలుపుతాయి కనిదారకొండ భూముల లీజు విషయంపై గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అసెంబ్లీలో కూడా దీనిపై రగడ జరుగుతుంది అది సీతమ్మపేట ఉన్నటువంటి ప్రాంతం ప్రస్తుతం మనం ఉన్నటువంటిదే ఇదే కాదు తోటపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ కింద కాలువ కింద వచ్చేటువంటి భూముల విషయంలో కింది స్థాయి రైతులకు నీళ్ళు అందనటువంటి వైనం ఇంకోవైపు గిరిజన గ్రామాలు నోటిఫై చేసేటువంటి విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనేటువంటిది సవర్లు ఎక్కువగా ఉండేటువంటి గిరిజనులు ఆరోపించేటువంటి ప్రధానమైనటువంటి మాట అలాగనే కాదు తాగునీరు సాగునీరు అన్ని రకాలకు కూడా ఈ నియోజకవర్గం వెనకబడి ఉందనేటువంటి చెబుతున్నారు పైనాపిల్ పంటకు ప్రసిద్ధి చెందినటువంటి పాలకొండ నియోజకవర్గం గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పాలకొండ సెగ్మెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చూసే ముందు ఓసారి బేసిక్ డీటెయిల్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం మొత్తం జనాభా 2,40,087 ఇందులో ఓటర్లు 1,50,813 అయితే పురుష ఓటర్లు 72,456 ఇక స్త్రీలు 78,357 మండలాలు 4 పాలకొండ వీరఘట్టం సీతంపేట భామిని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఏజెన్సీ ప్రాంతం సవరలు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో పైనాపిల్ బాగా పండుతుంది బ్రిటిష్ కాలం నుంచి పాలకొండకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది విజయనగరం జిల్లాకు ఒరిస్సా రాష్ట్రానికి మధ్య పాలకొండ సెగ్మెంట్ ఉంది పాలకొండ ప్రధానంగా వ్యవసాయధార నియోజకవర్గం 25,000కు పైగా గిరిజన కుటుంబాలు దశాబ్దాలుగా అనాస జీడి పసుపు అల్లం సాగు చేస్తూ జీవిస్తున్నాయి ఏటా 10 కోట్ల విలువైన వాణిజ్య ఉత్పత్తులు ఈ ఏజెన్సీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి చెరువులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల ద్వారా పాలకొండ వీరఘట్ట మండలాల్లో 15,000 ఎకరాలు సాగవుతుంది నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బ్రిటిష్ పాలనా రూపాలు కనిపిస్తాయి గవర్నమెంట్ ఆఫీసులు స్కూళ్లు ఇప్పటికీ పురాతన భవనాల్లోనే ఉంటాయి నియోజకవర్గ కేంద్రమైన పాలకొండ డివిజన్ కేంద్రంగా ఉంది ఏజెన్సీ ప్రాంతం కావడంతో పర్యాటకంగా ఇది ఆకట్టుకుంటోంది సీతంపేటలోని పలు ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి బొబ్బిలి రాజుల ఆరాధ్య దేవత అయిన కోట దుర్గమ్మ ఆలయం పాలకొండలోనే ఉంది జిల్లాలో అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండోది 600 ఏళ్ల క్రితం పూరిలో లాగానే పాలకొండలో నిర్మించిన జగన్నాథ ఆలయం ఎంతో ప్రసిద్ధి ఇప్పటి వరకు మనం పాలకొండ సెగ్మెంట్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసాం ఇప్పుడు పొలిటికల్ హిస్టరీలోకి వెళ్దాం 2009లో పాలకొండ సెగ్మెంట్ గిరిజనులకు రిజర్వ్ అయింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన నిమ్మక సుగ్రీవులు ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ అభ్యర్థి నిమ్మక గోపాలరావుపై ఆయన 16,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు 1983 నుంచి ఇక్కడ 7 సార్లు ఎన్నికలు జరగగా 4 సార్లు టీడీపీ 2 సార్లు కాంగ్రెస్ ఒకసారి ఇండిపెండెంట్ విజయం సాధించారు 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన కళావతికి 21,000కు పైగా ఓట్లు రావడం విశేషం అలాగే పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్కు 31,000కు పైగా మెజార్టీ లభించింది కన్నెధార కొండల చుట్టూ రాజకీయ వివాదాలు ఎలా అల్లుకున్నాయి వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం స్టే ట్యూన్